మొబైల్ ఫోన్స్ మనం అందరం వాడుతూనే ఉంటాం. అంతెందుకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా మొబైల్ ఫోన్లోనే చూస్తూ ఉండొచ్చు. సో అలాంటి మొబైల్ ఫోన్కి సంబంధించి దాంతో ఏం చేయకూడదో అనేది ఈ వీడియో. మీకు కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ డీటెయిల్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ. నెంబర్ 10, మనం ఫోన్స్ని ఎక్కువసేపు సన్లైట్లో పెట్టకూడదు. అంటే ఎక్కువసేపు వాటికి సన్లైట్లో పెట్టి వదిలేస్తే ఫోన్స్ హీట్ ఎక్కుతాయి అన్నమాట. హీట్ ఎక్కి ఏమవుతుంది అంటే ఫోన్స్ వేడిగా అయిపోయి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. పేలిపోతే కన్ఫర్మ్గా అనట్లేదు, పేలిపోయే అవకాశాలు మాత్రం అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకని ఎక్కువసేపు డైరెక్ట్ సన్లైట్లో ఫోన్ అయితే పెట్టద్దు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో పెడతాము అంటే ట్రావెల్ చేసేటప్పుడు, కార్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు డాష్ బోర్డ్ మీద పెట్టేస్తాం, ముందు డాష్ బోర్డ్ మీద పెట్టేస్తాం, డైరెక్ట్ సన్లైట్ తగులుతుంది దానికి. సో అలా పెట్టినా ఎక్కువసేపు పెట్టకూడదు అసలు. సో అదేంటంటే ఆ హీట్ చెప్పాను కదా, ఆ హీటింగ్ ఇష్యూ వచ్చేస్తుంది. సో అదొక. నెంబర్ 9, మనం ఫోన్స్ని రిపేర్స్ వస్తుంటాయి కదా. సో రిపేర్స్ వచ్చినప్పుడు అన్ఆథరైజ్డ్ షాప్స్కి ఎప్పుడూ ఇవ్వద్దు రిపేరింగ్కి. వాళ్ళు ఏంటంటే మనకి ఆథరైజ్డ్ షాప్స్ కంటే తక్కువలో చేస్తారు కరెక్టే, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్ఫామ్గా చేస్తారు అన్నట్లే కొంతమంది చేస్తారు. ఆ కొంతమంది ఎవరో మనకు తెలియదు కాబట్టి ఇవ్వకపోవడం బెస్ట్. సో యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే చెడిపోయిన పార్ట్లు రీప్లేస్ చేసి వాళ్ళు ఏదో ఒకటి మంచి వేస్తారో చెత్త వేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. మనం చూసుకొని ఇది మంచి చెడ్డదని చెప్పుకునే అంతనే ఉంటే మనమే రిపేర్ చేసుకునేటోళ్ళం, కానీ అలా కాదు. సో మనకేంటి అంటే వాళ్ళు లైక్ మంచి వేయచ్చు, చెడ్డ వేయచ్చు. దాంతోపాటు మన ఫోన్లో మంచి పార్ట్స్ తీసేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మంచి పార్ట్స్ తీసుకుని పార్ట్స్ రీప్లేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఫోన్లో మాల్వేర్ అంటే వైరసెస్ లాంటివి వాళ్ళు అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఎక్కిస్తారు. అదంతా కొన్ని చోట్ల జరుగుతుంది, అది ఎక్కడ అని మనకు తెలియదు. సో దానికంటే బెటర్ మనకి ఏంటి అంటే బయట చిన్న చిన్న షాప్స్లో ఫోన్ ఏంటది సర్వీసింగ్కి వాటికి ఇవ్వకూడదు. తెలిస్తే, మనకు బాగా తెలిస్తే ఓకే, మీ సొంత నమ్మకం పైన ఇచ్చుకోండి, కానీ లైక్ నార్మల్గా అయితే ఎక్కడ ఇవ్వకండి. సో నెంబర్ 8, ఫోన్కి ఎప్పుడు కూడా చీప్ ఛార్జెస్ అస్సలు వాడకండి. చీప్ ఛార్జెస్ అంటే మనకు బయట నార్మల్ మొబైల్ ఫోన్స్లో ఎంత 50 రూపీస్ 100 రూపీస్కి దొరుకుతాయి. అవి అయితే ఎప్పుడూ ఫోన్కి వాడకండి. ఫోన్కి మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ ఫోన్కి ఇచ్చిన ఛార్జరే వాడడానికి ట్రై చేయండి. లేదు మన దగ్గర ఛార్జర్ లేదు కానీ ఎమర్జెన్సీ అంటే ఓకే కొంచెం మంచి ఛార్జర్ చూసుకోండి, కానీ ఇది చీప్ ఛార్జెస్ మాత్రం ఎప్పుడు వాడకండి. ఇవి ఏమవుతాయి అంటే ఛార్జర్స్ లోపల మంచిగా ఉండవు. దానివల్ల ఏంటి పవర్ ఏమన్నా ప్రాబ్లం వచ్చి మన ఫోన్ని పాడు చేస్తాయి. అవి లైక్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ని అలా పాడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా మీ ఫోన్ని ఆ చీప్ ఛార్జర్స్తో యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఆబ్వియస్గా ఖచ్చితంగా బ్యాటరీ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే తొందరగా బ్యాటరీ పాడైపోవడం లేదా బ్యాటరీ డ్రైన్ అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో చీప్ ఛార్జర్స్ వాడడానికి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. నెంబర్ 7, ఇప్పుడు ఒకవేళ మీ ఫోన్కి మీరు బల్కీ కేసెస్ వాడుతుంటే, అంటే మనం ఏంటంటే ఫోన్కి ప్రొటెక్షన్ కోసం లావ్ కేసెస్, మంచి పెద్ద పెద్ద కేసెస్ వాడుతూ ఉంటాం ప్రొటెక్షన్ కోసం. ఒకవేళ అలాంటి కేసెస్ వాడుతూ ఉంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ కేస్ తీసి ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకు అంటే అలాంటివి మనకి ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఆ హీట్ బయటకు వెళ్ళిపోవాలి, మనకి ఫోన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇలాంటి లావ్ కేసెస్ ఏం చేస్తాయి అంటే ఆ హీట్ని బయటకు పంపించకుండా ఆ లోపటే ఉంచుతాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి ఫోన్ అనేది ఛార్జింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మన ఫోన్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి. లోపట కండక్టర్స్ అవన్నీ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ బల్కీ కేసెస్ ఏమన్నా ఉంటే కేస్ తీసేసి ఛార్జింగ్ పెట్టుకోండి. నెంబర్ 6, ఎలాగా ఛార్జింగ్ టాపిక్ వచ్చాం కాబట్టి దాంట్లో నేను ఇంకొకటి చెప్తున్నా. అది ఏంటి అంటే మనకి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడొద్దు, ఫోన్ కాల్స్ మాట్లాడొద్దు. అది దేనికి అనేది కూడా చెప్తా. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టామంటే ఆబ్వియస్గా ఫోన్ హీట్ అవుతుంది కదా. అప్పుడు హీట్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా హీట్ చేయడానికి మనం గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుంది, దాని మొత్తం ఏమంటారు ఆ పవర్ మొత్తం జీపీయూ మీద పడుతుంది. జీపీయూ ఏం చేస్తుంది, హీట్ అవుతుంది, ఫోన్ని కూడా హీట్ చేస్తుంది. ఇంకా ఛార్జింగ్ నుంచి వచ్చే హీటు, ఆ జీపీయూ చేసే హీటు, సో అలా హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి ఫోన్లో. తర్వాత సేమ్ అది ఫోన్ పాడైపోతూ ఉంటుంది. సో గేమ్స్ అస్సలు ఆడద్దు. అండ్ ఫోన్ కాల్స్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే మీరు ఫోన్ హీట్ అవుతున్నప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు రేడియేషన్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఆ రేడియేషన్స్ అనేవి డేంజర్ ఉంటాయి అన్నమాట. ఫోన్ హీట్గా ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటే అప్పుడు వచ్చే రేడియేషన్స్ అనేవి కొంచెం డేంజర్ ఉంటాయి. సో అందుకు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. గేమ్స్ ఆడితే ఛార్జింగ్ పెట్టి తర్వాత కొంచెంసేపు ఆగి గేమ్ ఆడండి. ఫోన్ కాల్స్ వస్తే
ఛార్జింగ్ తీసేసి ఫోన్ మాట్లాడేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోండి, అంతేగాని ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఈ పనులు అయితే చేయకండి. నెంబర్ 5, ఫోన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉంచుకోండి. అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా సరే, లేకపోతే ఫోన్లో యాప్స్ అప్డేట్ అయినా సరే, ఏదైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్లో పెట్టుకోండి. దేనికంటే ఇప్పుడు ఐఫోన్స్ ఉంటాయి, వాటికి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటే వాటికి పర్ఫార్మెన్స్ అనేది యాక్చువల్గా పడిపోకుండా ఉంటుంది. మీకు నార్మల్గా ఏ ఫోన్స్ అయినా సరే ప్రతి ఇయర్కి దాన్ని వాడుతూ ఉంటే దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కానీ ఐఫోన్స్కి వాటికి ఇచ్చే అప్డేట్ వల్ల ఏమవుతుంది, ఆ పర్ఫార్మెన్స్ పడిపోకుండా స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. అదైతే పెరగదు, 100% పెరగదు, కానీ పడిపోకుండా స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది ఐఫోన్స్ది. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇప్పుడు బ్యాటరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ సాల్వ్ చేస్తూ మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు. అండ్ మీకు కొత్త కొత్త ఫీచర్స్ కూడా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. చిన్న చిన్న సెక్యూరిటీ అప్డేట్స్ అంటాడు, వాటిలో బగ్ ఫిక్సెస్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి, ఫోన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు తెలియకపోవచ్చు కానీ ఆల్రెడీ ఫోన్లో ఉంటాయి అవి, అలాంటివన్నీ వాడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. అండ్ యాప్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2018 అంటే 2 years ముందు ఒక యాప్ ఇన్స్టాల్ చేశారు, దాన్ని ఇప్పటికీ మీరు వాడుతున్నారు, కాకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్డేట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ ఎక్కువ తీసుకుంటుంది, పవర్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు అప్డేట్ లేటెస్ట్ వర్షన్ ఉన్న యాప్ ఉన్నంత ఎఫిషియెంట్గా ఉండదు, అంత పవర్ఫుల్గా కూడా ఉండదు. సో ఎప్పటికప్పుడు ఏ యాప్ అయినా సరే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి, బెస్ట్ ఉంటాయి అవన్నీ. నెంబర్ 4, పబ్లిక్ వైఫైస్ వాడడం మానేయండి. మ్యాక్సిమం ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎక్కువ మంది బయటకు వెళ్ళట్లేదు, మెట్రోల్లో అవన్నీ క్లోజ్ ఉన్నాయి అండ్ మాల్స్ అవన్నీ కొంచెం క్లోజ్ ఉన్నాయి కాబట్టి వైఫైస్ లేవు కాబట్టి పర్లేదు. సిచ్యువేషన్ సాల్వ్ అయిపోయిన తర్వాత మనకి పబ్లిక్ వైఫైస్ అంటే ఫ్రీ వైఫైస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అవి వాడకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ వాడినా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయకండి, ఇది సీరియస్ వార్నింగ్ ఇదైతే. ఎందుకు అంటే ఆ వైఫైస్ అనేవి మన కంట్రోల్లోనే ఉంటాయని మనం చెప్పుకోలేం. ఎవడో ఒకడు హ్యాకర్ వచ్చేసి దాన్ని హ్యాక్ చేసి దానికి కనెక్ట్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ వాడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో చేస్తారని కాదు, చేస్తారేమో, చేస్తే మళ్ళీ మీ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ వాడికి వెళ్తాయి, వాడు ఎంత కావాలంటే అంత ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటాడు. సో పబ్లిక్ వైఫైస్ మ్యాక్సిమం వాడకండి, వాడినా దాంట్లో ఏమంటారు పేమెంట్స్ మాత్రం అస్సలు చేయకండి. నెంబర్ 3, యాప్స్లో రీసెంట్ యాప్స్ని రిమూవ్ చేయడం మానేయండి. ఎందుకు అంటే ఇంతకుముందు ఫోన్స్లో ఎలా ఉండేది, ఆల్మోస్ట్ ఒక 2017 కంటే ముందు ఫోన్స్లో ఎలా ఉండేది అంటే యాప్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో దానికి మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేస్తుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్ 2018 నుంచి వచ్చే కొత్త ఫోన్లు అన్నిటికీ ఎలా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవ్వవు, పాజ్ అయిపోతాయి, ఎలా ఉన్నాయో అలా ఆగిపోతాయి. మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేస్తే తప్పించి అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు. లేదు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి అనే మీకు డౌట్ ఉంటే మీకు యాప్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఎలాగా, బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ అయితే కదా. సో అలాగా ప్రతి యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నట్టే మనకు తెలియదు, కానీ వాటిని మనం ర్యామ్లో ఉంచుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఓపెన్ చేస్తే ఫాస్ట్గా లోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఎలాగా CPU నుంచి తీసుకొని మెమరీ నుంచి తీసుకుని దాన్ని మనకు ఓపెన్ చేసి చూపించడం కంటే ర్యామ్లో నుంచి తీసుకుని ఓపెన్ చేసి చూపించడం ఈజీ అనమాట. సో అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో రీసెంట్ యాప్స్ అలాగే ఉండనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు, బ్యాటరీ ఏం తగ్గిపోదు. నెంబర్ 2, కొత్త యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే ప్లేస్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకోండి. మ్యాక్సిమం అన్నోన్ సోర్సెస్ అంటే మనకి బయట గూగుల్ నుంచి కానీ APKs దొరుకుతూ ఉంటే మ్యాక్సిమం ఇన్స్టాల్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసినా సరే వాటిలో పర్మిషన్స్ మాత్రం ఇచ్చేటప్పుడు చూసుకుని ఇవ్వండి. కొన్ని పర్మిషన్స్ ఏంటి అంటే అవసరం లేని పర్మిషన్స్ అన్నీ అడుగుతూ ఉంటాయి, అవి చూసుకోండి, అవి అయితే ఇవ్వకండి అవసరం లేనివి. ఇప్పుడు కొన్ని ఎలా అంటే మొబైల్ ఫోన్స్ కాలింగ్ ఉంటాయి కదా, కాలింగ్ యాప్స్ ఉంటాయి ఏమన్నా, అవి మన స్టోరేజ్ పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి. కాంటాక్ట్ పర్మిషన్స్ వేరు, స్టోరేజ్ పర్మిషన్స్ వేరు. సో స్టోరేజ్ పర్మిషన్స్ అడిగితే ఆ యాప్ వెంటనే డిలీట్ చేయండి కుదిరితే, లేదా ఇవ్వకుండా మానేయండి. ఎందుకంటే అలాంటి యాప్స్ అన్నీ ఏంటంటే మాల్వేర్ యాప్స్, అంటే వైరస్ తీసుకొచ్చే యాప్స్, లేకపోతే వేరే ఏదన్నా ఒక ఏమంటారు హ్యాకర్ వాడుతున్న యాప్స్ లాంటివి అయ్యి ఉండొచ్చు. కాబట్టి అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే పర్మిషన్స్ అయితే అస్సలు ఇవ్వకండి. ఏదన్నా మీరు యాప్ వాడుతున్నారు అంటే దానికి ఏం పర్మిషన్స్ కావాలో ఆలోచించి దానికి ఇవ్వండి. మీరు మన టైం ఎందుకు వేస్ట్, ఏది పడితే అది ఇచ్చేద్దాం, అడిగితే పోయేదేముంది ఇచ్చేస్తే అనుకుంటే తర్వాత మీ పేమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, మీ లొకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ సొంత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు తెలియదు అవి వెళ్ళిపోతున్నట్టు, కానీ అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత మనకి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యో అనవసరంగా చేశాను, అప్పుడు ఒక్క 1 minute ఆగుంటే అయిపోయేది అని.
సో మ్యాక్సిమం అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేయకండి. చేసిన పర్మిషన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని ఇవ్వండి అంతే. నెంబర్ 1 లాస్ట్ టిప్. ఇది ఏంటి అంటే చాలా సింపుల్ అనమాట. ఫోన్ని ఎప్పుడో ఒకప్పుడు మినిమం 1 వీక్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే రీస్టార్ట్ చేసినప్పుడు ఫోన్లో ఉన్న అనవసరమైన క్యాచీ, అనవసరమైన ర్యామ్లో పెట్టుకున్న కొన్ని అనవసరమైనవి తీసేస్తుంది అనమాట. మొత్తం ఫోన్ అనేది ఒక్కసారి క్లియర్ అవుతుంది. ఎలాగంటే మన ఇంటిని ఒకసారి క్లీన్ చేసుకున్నట్టు, మన రూమ్ని ఒకసారి క్లీన్ చేసుకున్నట్టు, మన ఫోన్ ఒకసారి క్లీన్ చేసుకున్నట్టు జస్ట్ దాన్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి అంతే. అంతకుమించి దానికి ఏదో మనం సర్వీసింగ్లో ఏం అవసరం లేదు. దాన్ని రీస్టార్ట్ చేయండి. లేదు దాంట్లో మీకు ఏమైనా వైరస్ లాంటివి కనిపించింది అంటే ఫోన్ మొత్తం బ్యాకప్ తీసుకుని అప్పుడు రీసెట్ చేసుకోండి. కానీ నార్మల్గా అయితే రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. క్యాచీ లాంటివి రిమూవ్ అవుతూ ఉంటాయి. ఫోన్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంటుంది. మినిమం 1 వీక్ ఒకసారి చేసుకోండి, సరిపోతుంది.